స్వామీజీ మేము చలనచిత్ర పరిశ్రమలో పైకొస్తామో చెప్పండి స్వామీజీ. మీరు రైటర్సా? కాదు, ఫైటర్స్. ఫైటర్సా? ఫైటర్స్ అంటే జీవన సమరంలో సక్సెస్ కోసం ఫైట్ చేస్తున్న వాళ్ళ స్వామీజీ. ఓహో, అర్థమైంది. మీ కుడి చేత్తో చెరో వెంట్రుక పీక్ ఇవ్వండి. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది మొత్తం చెప్పారు. నావి కాదు, నీవి పీక్ ఇవ్వండి. అబ్బా ఎన్ని వచ్చినాయో. అబ్బా, తల స్నానం చేసి ఎంతకాలం అయింది? 1 వీక్. వెంట్రుకలు చిన్నగా ఉన్నాయంటే బుద్ధులు వంకరగా ఉంటాయని శాస్త్రం ఘోషిస్తుంది. కానీ అయ్యో స్వామి, చాలా బాగుందయ్యా. అది ఇప్పటికి అర్థమైంది. ఏంటి స్వామి, ఏమైనా కనపడుతుందా? బ్రహ్మాండంగా. ఈ రైట్ ఇది నీది కదా? అవును. ఈ లెఫ్ట్ నాది. బాగా. నీకు ప్రతిభ లేదు గాని యోగం ఉంది. నువ్వు క్యాసెట్లు చూసి కథలో కాకమ్మ కబుర్లు చెప్పి సినిమా డైరెక్టర్ అవుతావు. అగో, ఈ లెఫ్ట్ ఇది నీది కదా? నాది నాది. నువ్వు సంగీతం గురించి ఏమీ తెలియని నిరక్షర కుక్షి అయినా మ్యూజిక్ డైరెక్టర్ అవుతావు. ఇదిగా, మీరిద్దరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏంటి? బ్రతకడం కోసం చావడం, చావడం కోసం బ్రతకడం అనేది మీ ఇద్దరి జాతకాల్లో ఖచ్చితంగా రాసిపెట్టుంది. వెళ్ళండి, షో చెయ్యండి, కబుర్లు చెప్పండి. No? Come on, from that side. Yes, sir. సార్ రండి రండి సార్, రండి రండి. ఆయనే సార్, డైరెక్టర్ సత్యపండు. ఇక్కడి నుంచి ఇలా ప్లాన్ చేసుకుని ఇలా ముందుకెళ్ళి దింపేస్తే సరిపోతుంది. ఒక దాసనాథరావు, ఒక రాఘవేంద్ర, ఒక రాఘోపవర్మ, ఒక వివి వినాయకు, వీళ్ళు నలుగురు కలిపితే ఆయన ఒక్కడు. ఆయన పెట్టి యాంగిల్ అంటే తెలిసిపోతుంది కదా. రండి రండి చెప్తా, రండి. ఈ రష్యన్ యాంగిల్ అయితే ఓహో, నో నో నో. ఎవరండి మీరు? నా పేరు శ్రీనండి. సిటీలో అన్న పేరు చెప్తే నా దగ్గరికి ఎందుకు వచ్చారు? అదే మీతో చిన్న విషయం మాట్లాడదామని. ఏం లేదండి, శ్రీను గారు మీ డైరెక్షన్ లో ఒక సినిమా చేద్దాం అంటున్నారు. బుద్ధుందా నీకు? నాయుడు గారికి ఏం సమాధానం చెప్తాను నేను? దత్తు గారికి ఏం సమాధానం చెప్తాను రా? శాస్త్ర గారికి ఏం సమాధానం చెప్తాను రా? నువ్వు ఒక టెక్నీషియన్ లేదా? కామన్ సెన్స్ ఉందా నీకు? సార్, ఆయన పెద్ద ప్రాజెక్టులు, ఈయనేమో చిన్న ప్రాజెక్టు. మీరు ఏదైనా చేస్తే వాళ్ళకేమో ఇది వస్తుంది, మనకేమో ఇది వస్తున్నా. ఏదో చిన్నవాడా సార్, మీ అంత రేంజ్ కాకపోయినా మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ అనుకుని చిన్న ఓకే ఓకే ఓకే. సెంటిమెంట్ తో పడేస్తున్నారయ్యా. ఏమిటో, నువ్వు నాకు బాగా నచ్చావు, నువ్వంటే చాలా ఇష్టం. సడన్ గా నీ మీద ఎందుకో ప్రేమ పుట్టుకొచ్చిందయ్యా. కాకపోతే చిరంజీవి నన్ను కాకేసి ఏరా నా సినిమా డైరెక్టర్ చేయకుండా ఎవరికో కొత్త చేస్తున్నట్టు ఏం సమాధానం చెప్పేది? మీరు బాగా వాళ్ళు సార్, మీరు చెప్తే అంతేనంటా? మరి అడ్వాన్స్ అడ్వాన్స్ తొందరగా ఇయ్యన్నా, మళ్ళీ మనసు ఇదిగో సార్. నాకు ఇస్తావా? సార్, నా బట్టలు ఇవ్వండి సార్. షూటింగ్ మధ్యలో బాత్రూమ్ కని బయటకు వస్తే నా కోటు నా టోపీ లాక్కొని ఈ ఫైల్స్ నా చేతికి ఇచ్చారు. నా బట్టలు ఇవ్వండి సార్, అవతల నా వేషం పోతుంది. ఇదిగో ఇదిగో తీసుకో, టోపీ ఇదిగో. ఇప్పటికైనా వదిలేదు. పెస్తాళ్ళు పడిపోయారు. హలో హలో, సుధా నేనే. గట్టిగా మాట్లాడి వినిపించడం లేదు. హలో సుధా, హలో. కట్ అయిపోయింది. ఏం ఫోన్ అయ్యా, ఒక్క మాట కూడా వినిపించలేదు. మేమేం చేస్తామమ్మా, అన్ని ఫోన్లు ఇలాగే ఉన్నాయి. రండి వెళ్దాం. హలో, గుడ్ ఈవినింగ్ లేడీస్. 1 minute. శ్రీరాముడి పలికిని చాలా పడిపోయాడు పాపం. మోర్చు రోగమేమోనే. హలో, నాకే రోగం లేదు. కాస్త ఎక్సైట్ అయితే ఇదిగో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాస్త హెల్ప్ చేస్తారా? నా కళ్ళజోడు. ఇదిగోండి మీ కళ్ళజోడు. థ్యాంక్ యూ వెరీ మచ్.
బై నా పేరు విజయ్, ఈ రిలయన్స్ సెల్ ఫోన్ కంపెనీకి మార్కెటింగ్ మేనేజర్. మీరు ఫోన్ చేయడానికి ఎంత ఇబ్బంది పడ్డారో అబ్జర్వ్ చేశాను. ఈ ల్యాండ్ ఫోన్స్ ఇదే ప్రాబ్లం అండి, లైన్స్ దొరికినా మాట్లాడతాం కావు. బిల్లు మాత్రం వాచిపోతుంది. ఇదిగో ఈ సెల్ చూడండి ఎంత క్యూట్ గా ఉందో, తీసుకోండి. రకరకాల రింగ్ టోన్స్, గేమ్స్ ఉన్నాయి, ఫ్రెండ్స్ కి మెసేజ్లు పంపించవచ్చు, ప్రపంచంలో ఏ ప్రాంతానికైనా ఇట్టే మాట్లాడచ్చు. అవును, మీరు అక్కడి నుంచి ఏ ఊరికి మాట్లాడారు? అమలాపురం. సెల్ ఇవ్వండి, నెంబర్ చెప్పండి. ఇదిగోండి నెంబర్. హలో, ఎవరు? హలో, మీ ఫ్రెండ్ మాట్లాడతారట, లైన్ లో ఉండండి. మీ పేరు? సుందరి, బాలత్రిపుర సుందరి. భాగ్యత్రిగా సుందర గారు మాట్లాడతారట, లైన్ లో ఉండండి. హలో, హాయ్ సుధా, నేనే సుందర్ని. నా పేరా? నోరు తిరక్కల చెప్పుంటాడు. తెలుగులో వీక్ అండి, సారీ. ఏంటి న్యూస్? మా డాడీ నాకు సంబంధం తెచ్చారే. ఆ కుర్రాడు ఎలా ఉన్నాడంటే మన స్కూల్లో వాచ్మెన్ లాగా డర్టీ ఫేస్. మంచి జాబు, ఒప్పుకోమని ప్రెజర్ చేస్తున్నారే. ఐఎమ్ వెరీ వెరీ అప్సెట్. అమ్మా, డాడీ వస్తున్నారే, నేను రాత్రికి మళ్ళీ ఫోన్ చేస్తాను. సెల్ ఆన్లో ఉంచు. ఓకే, బాయ్. హలో హలో, చూసారా సెల్ ఫోన్ ఎంత ఈజీయో? వెరీ చీప్ అండి. 501 రూపాయలు కట్టారు అనుకోండి, ఈ సెల్ ఫోన్ మీ సొంతం అయిపోతుంది. నా దగ్గర అంత డబ్బు లేదండి, సారీ. కానీ ఈ రోజు నైట్ మా ఫ్రెండ్ ఫోన్ చేస్తానని చెప్పింది. పాపం తను ఏదో ప్రాబ్లం లో ఉందట. మీరే హెల్ప్ చేయాలి. తనకి ఇష్టం నేను పెళ్లి చేస్తున్నారట. అంటే మీ ఫ్రెండ్ నన్ను పెళ్లి చేసుకోమంటారా? అది కాదండి నా ఉద్దేశం. ఈ రోజు రాత్రికి సెల్ నా దగ్గర ఉంచుకుందామని. కుదరదండి, ఆఫీస్ లో మాట వస్తుంది, నా జాబ్ పోతుంది. ప్లీజ్ అండి, రేపు ఇదే టైంకి మీ సెల్ రిటర్న్ చేస్తా. ప్రాబ్లం. అసలు మీరే అని, మీ పేరు సుందరని ఏంటి రుజువు? అయినా మిమ్మల్ని నమ్మేంత కాస్ట్లీ ఫోన్ ఎలా ఇమ్మంటారు? ఇది మా కాలేజీ వాళ్ళు ఇచ్చిన ఐడెంటిటీ కార్డ్. వెనకాల హాస్టల్ అడ్రస్ కూడా ఉంది, చూడండి. ఓకేనా? ఏం ఓకేనో, తెగ మొహమాట పడేస్తున్నారు. ఈ కార్డు నా దగ్గర ఉంచుకుంటాను, ఈ సెల్ ఫోన్ మీరు తీసుకెళ్ళండి. రేపు ఇదే టైం సెల్ ఫోన్ రిటర్న్ ఇచ్చేయాలి. అలాగే. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. రండి. Man is becoming self-centered every day. He is becoming more selfish day by day. మనిషికి నేను మనిషిని అనే సంగతి గుర్తుండాలంటే నేను మృగాన్ని కాను అని ప్రతిక్షణం అనుకోవాలని బాబా గారు చెప్పారు. అవతల మనిషి కష్టాల్లో పడబోతున్నాడు అని తెలిసిన వెంటనే మనం రియాక్ట్ అవ్వాలి. కానీ మన పెద్దలు ఏం చెప్పారంటే చీమకు కూడా అపకారం చేయకూడదు అని. బట్ వన్ థింగ్, చీమ మనిషిని పుట్టబోతుంటే మనిషికి చెప్పి చీమకు అపకారం చేయడమా, చెప్పకుండా మనిషికి అపకారం చేయడమా? ఈ ప్రశ్నకి సమాధానం దొరకాలంటే మనిషి కాని చీమ కాని బాధపడక తప్పదు. అందుకని పెద్దలు చెప్పిన మాటలు గౌరవ. సైలెన్స్. వాట్ ఇస్ దిస్? వాట్ హ్యాపెండ్? అతను నా వీప్ మీద కొట్టాడు సార్. ఆదిత్య, వాట్ ఇస్ దిస్? స్వప్న గారి వీపు మీద చీమ పాకుతుంటే కుడుతుందేమోనని టక్ అని దులిపేశావా? లేదు సార్, చంపేశాను. ఎంత జాలేయా లేడీస్ మీద నీకు. పాపం చీమ కుడితే బాధ కలుగుతుందని రియాక్ట్ అయ్యాను సార్. అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళని వెంటనే ఆదుకోవాలని నేను చెప్పిన పాఠం ఇమీడియట్ గా నాకే డెమాన్స్ట్రేట్ చేసి No, sir, అది కాదు. చూపించాలి. ఈ విషయం ప్రిన్సిపాల్ గారికి తెలిస్తే ఏమవుతుంది? పెద్ద గొడవ అవుతుంది. గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. ఒక చీమను చంపే ఆడపిల్లకు హెల్ప్ చేశావు. బట్ ఆ చనిపోయిన చీమ బాడీ ఎక్కడ? చీమలో బాడీలు వేసుకోవు సార్. సైలెంట్. నేను అడుగుతున్నది ఆ బాడీ గురించి కాదు. చీమ డెడ్ బాడీ గురించి. వేర్ ఇస్ ద డెడ్ బాడీ ఆఫ్ ద చీమా? ఇక్కడే ఎక్కడో. లేదు సార్, చీమ కదా గాలికి ఎగిరిపోయి ఉంటుంది సార్. డోంట్ ట్రై టు ఫూల్ మీ. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. సినిమాల్లో ఎంఎస్ నారాయణ లాంటి ప్రిన్సిపాల్ ని కాదు. ఒట్టు సార్, మదర్ ప్రామిస్ సార్, నేను చెప్పింది నిజం సార్. ఓకే ఓకే ఓకే, రేపు ఇదే వేళ కనిపించు. ఈ లోపల నేను ప్రాక్టికల్ గా ఆలోచించి జడ్జ్మెంట్ ఇస్తాను. గెట్ అవుట్. టైం అస్సలు బాలేదు. మంచికి పోతే చీమ. స్వప్న గారు, ఇదిగో ఇదిగో చీమ. ఇప్పుడేమో నమ్ముతారా సార్? చీమ 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 సార్. సార్ 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 సార్, ఇదిగో సార్, చీమ దొరికింది సార్. ఇదిగో సార్, చూడండి, మీరు అడిగిన డెడ్ బాడీ ఆఫ్ చీమ. ఇదిగో. నీ కళ్ళకి నేను ఎలా కనబడుతున్నాను? ప్రిన్సిపల్ లాగే సార్. షటప్. ఇందా కనపడని చీమ ఇప్పుడు కనపడిందంటే నువ్వు ఇంకో చీమను చంపు. నో నో సార్, అదే చీమ సార్, సేమ్ చీమ సార్. నువ్వు ఈ చీమ నాటకం ఆపు. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. గెట్ అవుట్. నన్ను గెట్ అవుట్ అని ఆయన వెళ్ళిపోతున్నాడు ఏంటి? ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. ఎస్, ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. నా వాయిస్ లో ఉంది. ఎవరది? నేనే నీ అంతరాత్మని. ఎక్కడి నుంచి? రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి. డర్టీ ఫిల్మ్. నీలాంటి పనికి మారిన పరమ సన్నాసికి అంతరాత్మనేందుకు సిగ్గుపడుతుంది. షటప్. అంతరాత్మలో ఉండు. అర్ధాంగిలా చెలరేగిపోయావంటే నొక్కేస్తాను. ప్రస్తుతం నేను అక్కడ లేను. లేవా? మరెక్కడున్నావు? ఇన్ని సినిమాలు చూస్తున్నావు, అంతరాత్మ ఎక్కడ ఉండతో తెలీదా? చెత్త వేధవా. అర్థం ముందుకు రారా. కరెక్ట్. కమింగ్.
ఏంటి ఎంత చండాలంగా ఉన్నావు? నీ అంతరాత్మను కదా, ఇంతకంటే అందం ఎక్కడి నుంచి వస్తుంది? అవును, కాలేజీలో ఆ కుర్రాడు తప్పు చేయలేదని నిజమే చెప్తున్నాడని నీకు తెలుసు, కానీ నువ్వు లేదని బుకాయిస్తున్నావు. ఎస్, ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. నీ పెండాకుడు మ్యాన్. నువ్వు ప్రాక్టికల్ మ్యాన్ అయితే ప్రాక్టికల్ గానే ప్రూవ్ చేయొచ్చు కదా. వెరీ గుడ్ ఐడియా. కానీ ఎలా? ఏముంది, నీ పెళ్ళాన్ని పిలువు. అమ్మో, ఈ ప్రయోగాలన్నీ ఆమె మీద చేయొద్దు. ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయి. వచ్చిందంటే నన్ను తినేస్తుంది. అయితే నేను పిలుస్తా. వద్దు అమ్మా కనకదుర్గా, వద్దు. కచ్చాయిని ప్లీజ్. అన్నపూర్ణ పిలవద్దు. ఒక్కసారి రా అమ్మా, నేను పారిపోతాను. వేధవా, నాతో పెట్టుకోకు. ఆగండి. ఏంటి అరుపులు? మొబైల్ కిచెన్ తో సహా వచ్చేసావా? ముప్పొద్దులా సుష్టిగా తింటావు. కనకదుర్గా, పొద్దున్నే టిఫిన్, మధ్యాహ్నం మంచింగ్, రాత్రికి పాలు పళ్ళు, ఇలా నువ్వు తినేస్తుంటే నిన్ను మేపడానికి నేను కాలేజీలో కుర్చీలు బెంచీలు అమ్ముకోవాలి బ్లాక్ లో. ఈ మేటర్ చెప్పడానికి పిలిచారా? చెప్పడానికి కాదు పిలిచింది, చెయ్యడానికి. వెనక్కి తిరుగు. ఇది డబుల్ మీనింగ్ డైలాగ్ కదే, చిన్న ప్రయోగం చేయాలి. వయసులో ఆ యోగం లేదు కానీ ఈ వయసులో ప్రయోగం కూడాను. చిచ్చి, అది కాదు. సరే, డైరెక్ట్ గా పాయింట్కి వస్తాను. నువ్వు వెనక్కి తిరిగితే నీ వీపు మీద ఒక చెమేస్తాను. తప్పన ఒకటి ఇచ్చుకుంటాను. చెమ పోతే వాడు కరెక్ట్, పరువు పోతే నేను కరెక్ట్. నువ్వు నవ్వకు, ఇక్కడిదెక్కడే మర్చిపో. ఆ సింహాద్రి సినిమా చూసినట్టున్నావు చూడు. పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే కాళ్ళు విరగొట్టి పొయ్యిలో పెట్టి నీళ్లు కాచుకుంటా. జాగ్రత్త. నురారా. పరువు పోయింది కాబట్టి నేనే కరెక్ట్. ఐఎమ్ ఏ ప్రాక్టికల్ మ్యాన్. ఏంటా వాగుడు? నేను కాదు, నా అంతరాత్మ.